బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సరూర్ నగర్ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ నిర్ణయంతోనే ఏర్పడిందని, అదే కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కృతజ్ఞతలేమి నిదర్శనమని అన్నారు. గతంలో కేసీఆర్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే బీఆర్ఎస్ పాలనలో గ్రూప్ 1 పేపర్ లీక్ వంటి ఘటనలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే కేసీఆర్ కుటుంబం మాట తప్పే రాజకీయాలు చేస్తుందని జగ్గారెడ్డి విమర్శించారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని తను చెప్పిండు. తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణ యువతి యువకులు కూడా చదువుకున్న వాళ్ళు కేసీఆర్ గారికి మొదటి అవకాశం ముఖ్యమంత్రిగా ఇచ్చారు. వారి ముఖ్యమంత్రిగా హయాంలో క్యాబినెట్ మంత్రులుగా కేటీఆర్ గారు ప్రధాన పాత్ర పోషించారు. కొడుకు కాబట్టి, మేనల్లుడు కాబట్టి హరీష్ రావు ప్రధాన పాత్ర పోషించారు. ఆ రోజు మీ నాయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని అన్నప్పుడు ఆ ఉద్యోగాలు మీ నాయన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు తెలంగాణ యువతి యువకులు మీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే నువ్వు నీ సొంత పార్టీ మీ నాయన ముఖ్యమంత్రి చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే మీ నాయనకు ఒక లెక్కనా?